వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీ హైకోర్టుకి సంబంధించి డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో పడినటువంటి పోస్టులకి ఎగ్జామ్ డేట్స్ని అనౌన్స్ చేశారు. అయితే మీరు ఆగస్టు 13వ తారీఖు హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మాత్రమే మీకు ఎగ్జామ్ సెంటర్ ఏం పడింది, ఏ డేట్న మీకు ఎగ్జామ్ ఉంది, దాంతోపాటు ఆ డేట్కి సంబంధించి ఏ సెషన్ ఆర్ ఏ షిఫ్ట్లో మీకు ఎగ్జామ్ ఉంది. రోజుకి 2-3 షిఫ్ట్లు ఉన్నాయి. ఒకరోజు 2 షిఫ్ట్లు ఉంటే ఒకరోజు 3 షిఫ్ట్లు అలా ఉన్నాయి. ఏ షిఫ్టో కూడా మీకు పూర్తిగా తెలుస్తుంది అనమాట. అయితే ఆగస్టు 13 దాకా మీరు వేచి చూడాలి దానికోసం. ఓకే, దీన్ని పక్కన పెడితే మనకిప్పుడు ఆగస్టు 20 నుంచి ఎగ్జామ్ జరుగుతుంది. ఆగస్టు 24 వరకు అన్ని ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారు ఈ రిలీజ్ చేసిన పోస్టులన్నిటికీ కూడా. అయితే మనకి 20వ తారీఖు అనేది స్టార్టింగ్ డేట్ కాబట్టి ఇప్పటి నుంచి మనం చూసుకున్న అప్రాక్సిమేట్గా మనకి నెట్ 40 డేస్ ఉంది. ఈ 40 డేస్లో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా ఒక ఓవర్ వ్యూ వస్తుంది అనమాట. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ స్టడీ ప్లాన్ నేను ప్రజెంట్ ఇప్పుడు జనరల్ స్టడీస్ అండ్ ఇంగ్లీష్ ఎవరైతే ఈ 2 సబ్జెక్టులు ఉన్న వాళ్ళు ఉన్నారో, లైక్ జూనియర్ అసిస్టెంట్ కానీ, కాపీయిస్ట్ కానీ, టైపిస్ట్ కానీ, ఎగ్జామినర్ కానీ, స్టెనోగ్రాఫర్ కానీ, లైక్ ఇలా ఉన్న వాళ్ళకి, అంటే ఇప్పుడు నేను ప్రజెంట్ ఈ ప్లాన్ అనేది జనరల్ స్టడీస్ ఆర్ జనరల్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్ ఈ 2 సబ్జెక్టుల వరకు నేను ఇస్తాను. నెక్స్ట్ మనకి ఏదైతే ఫీల్డ్ అసిస్టెంట్ కానీ, ప్రాసెసర్ సర్వర్ కానీ ఇవేవైతే ఉన్నాయో వాళ్ళకి నేను నెక్స్ట్ వీడియోలో స్టడీ ప్లాన్ని ప్రొవైడ్ చేస్తాను. ఓకే, అయితే స్టడీ ప్లాన్ను ఒకసారి చూద్దాం. మొత్తం మనకి నెట్ 40 డేస్ ఉందండి. ఈ 40 డేస్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి? మన ఫస్ట్ ప్రయారిటీ మాత్రం ఎప్పుడు కూడా ఇంగ్లీషే. ఫస్ట్ మనం ఇంగ్లీష్ని కంప్లీట్ చేయాలి. ఎందుకంటే తక్కువ టైంలో చదివేయచ్చు, ఎక్కువ మార్కులు కూడా సంపాదించవచ్చు. ఎందుకండి ఇట్లా అంటే, జీకేలో మనకి మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ మల్టిపుల్ సబ్జెక్ట్స్తో పోలిస్తే ఇంగ్లీష్ సింగిల్ సబ్జెక్ట్. మనకి మార్క్స్ మాత్రం ఇది 40 మార్కులే, అది 40 మార్కులే. కానీ మనకి సబ్జెక్ట్ మాత్రం ఒక సబ్జెక్టే 40 మార్కులు, ఇది చాలా సబ్జెక్టులు కలిపి 40 మార్కులు. అంటే మన ప్రయారిటీ మాత్రం ఫస్ట్ ఇంగ్లీషే ఉండాలి. ఓకే అండి, ఇంగ్లీష్ మా ప్రయారిటీ. సెకండ్, ఎందుకండి ఇంగ్లీష్ని నేను ఇక్కడ ముందు ప్రయారిటీ 1గా రాశానంటే, ఇంగ్లీష్ మన ఎస్విఆర్ అకాడమీలో 30+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి యాదగిరి సార్తో చెప్పించడం జరిగింది. దానివల్ల మనకి లాభాలు ఏంటి అంటే, చాలా తక్కువ టైంలో సిలబస్ మొత్తాన్ని కవర్ చేయొచ్చు. తర్వాత రెండో పాయింట్ వచ్చేసి, తక్కువ టైంలో సిలబస్ని కవర్ చేయటమే కాకుండా ఎక్సర్సైజెస్ని కూడా దీంట్లోనే సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఈ వీడియోస్ని మీరు కంప్లీట్గా చూడగలిగితే ఎక్కువ మార్క్స్ సంపాదించడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకనే ఈ 40 డేస్లో తక్కువ టైంలోనే ఎక్కువ మార్కులు సంపాదించవచ్చు కదా. అందుకనే ఒక 10 డేస్ని దీనికి కేటాయించడం జరిగిందనమాట. ఈ 10 డేస్ని మీరు ఎలా ఉపయోగించుకోవాలంటే, ఒక 6 డేస్ని ఫస్ట్ మళ్ళీ ఒకసారి వీడియోస్ అన్ని చూడటానికి ఉపయోగించుకోవాలి. ప్రతిరోజు 7 అవర్స్ కనుక మీరు కేటాయించగలిగితే ఆ 6 డేస్లో మీకు ప్రొవైడ్ చేసినటువంటి ఇంగ్లీష్ క్లాస్ మొత్తం కూడా దాదాపుగా చూడగలుగుతారు. ఈ 10 డేస్లో ఇంకొక 4 డేస్ని మళ్ళీ ఏదైతే చదివారో దాన్ని రివిజన్గా పెట్టుకోండి. ఆల్రెడీ ఇప్పుడు వీడియోలు చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఫస్ట్ రివిజన్ అవుతుంది, ఇది మళ్ళీ సెకండ్ రివిజన్ అవుతుంది. ఎన్నిసార్లు మీరు రివిజన్ ఎక్కువ సార్లు చేస్తే అంత మంచి అవుట్పుట్ అయితే మీరు ఇవ్వగలుగుతారు. మొత్తానికి 1 డేలో 7 to 8 అవర్స్ మాత్రం మీరు స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక 6 డేస్ ఏమో మీరు రివిజన్ 1 అయినా అనుకోండి, లేదా కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే ఇప్పటి నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా 6 డేస్ని వీడియోస్ కంప్లీట్ చేయడానికి చూడండి. తర్వాత ఇంకో 4 డేస్ రివిజన్ కోసం ఉపయోగించుకోండి. అట్లా మీరు డేని సెగ్రిగేట్ చేసుకొని కూడా నేను చెప్తాను లాస్ట్లో ఎన్ని అవర్స్ కేటాయించాలి డేకి అనేది. మొత్తానికి ఇంగ్లీష్ని 10 రోజుల్లో మనం కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్. జనరల్ నాలెడ్జ్లో కూడా మనం చూస్తే అండి, దీంట్లో కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఎక్కువగా ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ని మనం జనవరి నుంచి ప్రజెంట్ ఇప్పుడు ఆగస్టు వరకు కూడా చదువుకుంటే సరిపోతుంది. అది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్తో పాటుగా ఏపీ కరెంట్ అఫైర్స్ కూడా. ఎస్విఆర్ అకాడమీలో ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ 40 మార్క్స్లో 20 మార్క్స్ దీనికే వెయిటేజ్ ఉండడానికి అవకాశం ఉంది. మిగతా సబ్జెక్టులు అన్నీ కలిపి కూడా ఇంకొక 20 మార్క్స్కి ఉంటాయేమో. అయితే జీకేని చదవాలి,
ఎందుకంటే ఇంగ్లీష్ తక్కువ టైంలో ఎక్కువ మార్కులు సంపాదించవచ్చు, ఈక్వల్ మార్క్స్ అయినప్పటికీ కూడా తక్కువ టైం కేటాయించిన జీకేకి ఎక్కువ టైం కేటాయించాల్సిన అవసరం వచ్చింది, ఎందుకంటే ఎక్కువ సబ్జెక్టులు ఉంటాయి కాబట్టి. అందుకనే ఎక్కువ రోజులు స్పెండ్ చేసినా తప్పు లేదు, ఎందుకంటే ఇంగ్లీష్ చాలా మంది ఎక్కువ ఒకటే సబ్జెక్ట్ కాబట్టి ఎక్కువ ఫోకస్ చేస్తారు అండ్ ఇచ్చినవి రాయగలుగుతారు. కానీ జీకేలో కూడా మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఏంటంటే ఏవైతే ఎక్కువగా ఇంతకు ముందు అడుగుతున్నారు, ఏవి ఏపీ హైకోర్టుకి బాగా పనిచేయడానికి అవకాశం ఉంది అనే దాన్ని ఎస్వీఆర్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అందుకని 25 days మీకు జీకేకి ఇవ్వటం జరిగింది. దీంట్లో 20 days 8 hours పాటు చదువుతారు, మీకు క్లాసెస్ మొత్తం కంప్లీట్ అవుతాయి. దాంతోపాటు ఒక 5 రోజులు రివిజన్కి పెట్టుకుంటారు. సో ఏ రోజుకి 8 hours చదువుతారు. ఇలా 25 daysని 20 days మళ్ళీ చదవడానికి 5 days రివిజన్కి పెట్టుకుంటారు. ఆల్రెడీ చదివిన వాళ్ళైతే మళ్ళీ ఈ 20 days రివిజన్ 1, ఈ 20 days ఈ 5 days రివిజన్ 2 కిందకి ఉపయోగించుకోండి. దాని తర్వాత ఇలా ఆల్రెడీ 10 days యూస్ చేసాం, ఇక్కడ 25 days యూస్ చేసాం, జీకేకి 35 days అని. లాస్ట్ 5 daysలో ఎస్వీఆర్ అకాడమీలో మేము ఒక 10 నుంచి 15 టెస్టులని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ టెస్టులన్నింటినీ కూడా రాసి చూసుకోండి, షార్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ప్రొవైడ్ చేయడానికి మేము ట్రై చేస్తాం. సో లాస్ట్ 5 daysలో టెస్ట్ సిరీస్ని మీరు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి, లేదా మేము టెస్ట్ సిరీస్ త్వరలోనే అనౌన్స్ చేస్తాము. అనౌన్స్ చేసిన దగ్గర నుంచి రోజుకు ఒక 1 టెస్ట్ మీరు రాసుకున్నా కానీ సరిపోతుంది అనమాట. అయితే ఒక డేని మనం ఎలా సెగ్రిగేట్ చేసుకొని చదువుకోవాలి అంటే మనకి మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఇలా చూసుకుంటే 9 నుంచి 12 వరకు, 9 ముందు అంతవరకు మీ పని మొత్తం కంప్లీట్ చేసుకొని 9కి స్టార్ట్ అయితే 12 వరకు, తర్వాత లంచ్ తర్వాత 3 నుంచి 6 PM వరకు అండ్ ఈవినింగ్ 7 నుంచి 9 వరకు. ఇలా కనుక మీరు 40 daysని కనుక ఉపయోగించుకోగలిగితే, ఎగ్జామ్ అయిపోయే వరకు ఇట్లా కనుక మీరు ఉపయోగించుకోగలిగితే మేము ఎస్వీఆర్ అకాడమీలో ప్రొవైడ్ చేసిన వీడియో క్లాసెస్ చూడొచ్చు. దాంతోపాటు ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, ఈ షార్ట్ పీరియడ్లో కూడా మీరు చదవడానికి అవకాశం ఉండేలాగా వీడియో క్లాసెస్లో ఏవైతే ఉందో దాన్నే స్టడీ మెటీరియల్గా ప్రొవైడ్ చేశాం కాబట్టి మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోకుండా డైరెక్ట్గా వీడియో క్లాసెస్ చూడొచ్చు. నేను ఇక్కడ చెప్పిన షెడ్యూల్ ప్రకారం ఇంగ్లీషు 6 days, జీకే 20 days ఇలా కంప్లీట్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఆ రివిజన్ చేసుకునే టైంలో ఈ స్టడీ మెటీరియల్ని మీరు రివిజన్ కొంత ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతున్నారో వాళ్ళ గురించి నేను చెప్తున్నాను, ఓకేనండి. సో అలా స్టడీ మెటీరియల్ సేమ్ వీడియో క్లాస్లో ఏది చెప్పారో అదే ఉంటుంది అనమాట. దాని తర్వాత టెస్ట్ సిరీస్ లాస్ట్ 5 daysలో మీరు రాసుకోవచ్చు. ఇలా వీడియో క్లాసెస్, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ మేము ప్రొవైడ్ చేసింది కనుక చదవగలిగితే మీకు వేరే సోర్స్ ఏవి అవసరం లేదు. దీంట్లో నుంచే మనకి ఎక్కువ మార్క్స్ సంపాదించడానికి కావాల్సిన ఇన్పుట్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో ఎస్వీఆర్ అకాడమీలో మీకు ఈ టోటల్ ప్యాక్ని జస్ట్ 1500కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే ఎగ్జామ్ దగ్గరకు వచ్చింది కాబట్టి. సో ఇప్పుడు ఈ 1500, ఇంతకుముందు 3000 ఉండేది, దాన్ని 1500కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే 50% ఆఫ్తో ఇస్తున్నాం, ఎందుకంటే లాస్ట్ 40 days కాబట్టి. అందుకనే ఈ కోర్స్ని ఎవరైనా పర్చేజ్ చేయాలనుకుంటే కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్కి కాల్ చేసే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు, లేదా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ని క్లిక్ చేసి కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అప్పటికి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ వీడియో చివరిలో కూడా మీకు ఎలా పర్చేజ్ చేయాలో ఉంటుంది. ఈ వీడియో చివరి కూడా ఇప్పటి నుంచి కూడా మీరు ఎలా పర్చేజ్ చేయాలో కూడా చూడొచ్చు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఏపీ హైకోర్టు ఏ పోస్ట్ వాళ్ళైనా కానీ ఈ కోర్స్ని మనం పర్చేజ్ చేసుకోవచ్చు. సింపుల్గా మీరు ఎస్వీఆర్ అకాడమీ వెబ్సైట్లోకి వెళ్ళండి, www. మీరు ఏ డివైస్లో అయినా చూసుకోవచ్చు, svracademy.in. క్లిక్ చేస్తే మీకు ఎస్వీఆర్ అకాడమీ బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ ఫర్ ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఇలా వస్తుంది. సో ఎస్వీఆర్ అకాడమీ బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇట్లా మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత లాగిన్ రిజిస్టర్ అని ఉంటుంది. ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇంతకు ముందు రిజిస్టర్ అయ్యారో వాళ్ళ లాగిన్ బటన్ క్లిక్ చేసి అక్కడ నుంచి అయినా కానీ ఏపీ హైకోర్టుని పర్చేజ్ చేసుకోవచ్చు. లేదా కొత్తగా కనుక మీరు రిజిస్టర్ అవుతుంటే రిజిస్టర్ బటన్ ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మీ నేమ్ అడుగుతుంది, మీ నేమ్ ని ఎంటర్ చేయండి. అండ్ మీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది, మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. మీ మొబైల్ నంబర్ అడుగుతుంది, మీ మొబైల్ నంబర్ ని ఎంటర్ చేయండి. మీ పాస్వర్డ్ అడుగుతుంది, మీరు ఒక పాస్వర్డ్ పెట్టుకోండి. ఏ కోర్స్ సెలెక్ట్ చేయాలో అడుగుతుంది, ఏపీ హైకోర్టు కోర్స్ సెలెక్ట్ చేస్తున్నారు. సబ్మిట్ బటన్ ని క్లిక్ చేస్తారు. సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్ గా పేమెంట్ గేట్వేకి తీసుకెళ్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ లో మీరు ఏదైనా క్లిక్ చేసుకోవచ్చు. నేను ఫోన్ పే ఆప్షన్ ని క్లిక్ చేస్తున్నాను. మీరు మళ్ళీ అలా చూపించిన తర్వాత సెలెక్ట్ యువర్ యూపీఐ యాప్ అని గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం, భీమ్ అని వస్తుంది. అండ్ యూపీఐ ఐడి కూడా ఎంటర్ చేసి మీరు పే చేసుకోవచ్చు. నేను ఫోన్ పే బటన్ ని క్లిక్ చేస్తున్నాను, ఎల్లో బటన్ ని క్లిక్ చేస్తున్నాను.
ఆటోమేటిక్ గా మీ ఫోన్ పేకి దీన్ని తీసుకెళ్తుంది. ఇలా మీకు చూపిస్తుంది. పే బటన్ ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీరు పే చేయొచ్చు. పే చేయగానే ఆటోమేటిక్ గా మీ కోర్స్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఎలాంటి ఇబ్బందులు కలిగినా కింద నంబర్ కనుక మీరు కాల్ చేస్తే సింపుల్ గా మీ ప్రాబ్లం కి సొల్యూషన్ చెప్తారు. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో కోర్స్ యాక్టివేషన్ కి సంబంధించి వన్స్ మీరు పే చేసిన తర్వాత మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్ కాల్ చేస్తే మీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటారు. థ్యాంక్ యూ.